ಹೆಸರಣ್ಣ? ಅಬ್ಬಯ್ಯ ಅಣ್ಣ. ಅಬ್ಬಯ್ಯ ಅಣ್ಣ. ಏನಣ್ಣ ಬೆಳೆ ಹಾಕಿರೋದು ಇದು? ಅಣ್ಣ ಬದನೆ ಗಿಡ ಅಣ್ಣ. ಬದನೆ ಗಿಡ ಯಾವ టైంలో ಹಾಕ್ತಾరಣ್ಣ బదనే గిడను? అಣ್ಣ ఇది ఆ టైంలో వేయచ్చు అಣ್ಣ. పంట బాగా అవుతుంది. కానీ నీట్గా మందులు వేసుకొని ఎరువులు వేసుకొని. యాವುದು వెరైటీ యాವುದು అనేది? ఇది లలిత అన్న. లలిత ఎన్ని రోజులకి వస్తుందన్న పంట ఇది? అన్న ఇది 2.5 నెలలకు వస్తుంది అన్న. 2 నెలలకి. ఆನೆ మరుపు 26 డిఏపి ఈ మాత్రం వేసుకునేది. ఖర్చు తక్కువ అంటారా జాస్తి అంటారా ఖర్చు? ఖర్చు మామూలే అన్న, మనం ఎంత ఖర్చు పెడితే అంతా వస్తుంది. అవునా? ఖర్చు కమ్మి చేస్తే గిడ అట్లే ఉంటుంది. అట్లనే ఉంటుంది, పంట అంతగా రాదు. దీనికి మెయిన్ పెస్టిసైడ్ పురుగు జాస్తి వస్తుంది కదా దీనికి? పురుగు జాస్తి వస్తుంది అన్న. డ్యామేజ్ మందు కొడతా ఉండాలి, వారంకి ఒకసారి మందు కొడతా ఉండాలి. మెయిన్ దీనికి వచ్చేది అదే కదా మెయిన్. దీనికి పులుగా ఏమన్నా రోగం గిన్న వస్తే ఒకసారి 2 సార్లు మందు కొట్టుకోవాలి. ఈ ఎన్ని రోజులకు వస్తుంది అన్న పంట? అంటే నాలుగంగా కొంత నెలలు సంవత్సరం పెడతారు, ఇది యావరేజ్ ఎన్ని రోజులు అంటే బాగుంటుంది? అంటే దోటి అంత కాయ కోసేలే ఒక 6 నెలలు పక్క. 6 నెలలు వస్తుంది. 6 నెలలు 2.5 నెలలకు కాయ వచ్చేస్తుంది. 2 నెలలు 2.5 నెలలకు 6 నెలల దాకా కాయకు వస్తుంది. ఎప్పుడు వేస్తే బాగా వస్తుంది ఇది పంట? ఇది జనవరికి వేయచ్చు. జనవరి తీరినాక 2 నెలలు 3 నెలలకు కూడాను వేయచ్చు. అంటే అప్పుడు ఉడుకు జాస్తి, పులుపు జాస్తి పడుతుంది. అవును. రేట్ ఎప్పుడు బాగుంటుంది అంటారు? రేటు మొన్నటి ఇంకాను పర్వాలేదన్న. రేటు ముందు వేసినప్పుడు రేటు సిక్కా. ఎట్లా పోతుంది ఒక చీల 300, 350, 300, 250 అట్లా? ఎన్ని కేజీలు ఉంటుంది? ఇప్పుడు ఆశానం నెల 12 కేజీలు వస్తుంది. 12 కేజీలు వస్తుంది. 12 కేజీలు 300 రూపాయలు పోతుంది. 300 రూపాయలు పోతుంది. ఇప్పుడు ఆశానం నెలకు డౌన్ అయిపోతుంది. అవును. ఇప్పుడు ఏం పూజలు ఉండవు కదా అంతగా, దాన్ని ఇంకా డౌన్ అయిపోయింది. నార్మల్గా డైలీ ఉంటే అంతే వస్తుందా? డైలీ అంతే. ఎకరానికి ఎంత ఇవ్వచ్చు అన్న పంట? ఎకరాకు ఒక పాతకి 80 మూట్లు 90 మూట్లకు వస్తుంది అన్న. ఈ బొయ్యలకు దాదాపు కంటే ఒక ఎకరానికి ఎంత వస్తుంది ఖర్చు మామూలుగా? వస్తుందన్న ఇప్పుడు ఇది 1 ఎకరా 5 కుంట్లు. ఆ బెంచ్ ఉండేది ఇది అంతాను ఒక 90,000 దాకా వచ్చిందన్న. 90 దాకా ఖర్చు వచ్చింది. దీంట్లో ఎంత తీయచ్చు లాభంగా? అంటే అంజదుగా అంతా మీది వచ్చి లేబర్ వచ్చి ఒక 2 లక్షల పైన వస్తుంది. లీజ్ వేరే అలా లీజ్ ఏమైనా చేసుకుంటే దాని దీన్ని కట్ అవుతుంది. అది లీజ్ కొంచెం పోతుంది. పర్వాలేదు, ఖర్చు కమ్మి వస్తుంది, రేట్ ఎక్కువ పోతుందని ఎలా